నిన్న కరుణాకర్ సుగుణ అన్నవాడు వీడియో పెట్టి పాస్టల్ని వేళకోళం చేసేస్తున్నాడు. ఎంత వేళకోళం ఉంటే అంత వేళకోళం చేస్తున్నాడు. ఎవరతను? కరుణాకర్ సుగుణ. విన్నారు ఎప్పుడన్నా? చాలా కోట్లు సంపాదించేశాడు, మంచి ఛానల్ దొరికింది, డబ్బు సంపాదించుకుంటా అక్కడికి. వాడు వచ్చి అంటున్నాడు ఏంటంటే, ప్రవీణ్ కుమార్ గారు ఫ్యాన్ గుర్తు గురించి మంచి వాగ్దానం చేశాడంట. ఏంటది? ఫ్యాను కళ్ళు మూసుకుని ఫ్యాన్ నా కళ్ళ ముందు తిరిగేస్తుంది అన్నాడట. చూడండి, యూట్యూబ్లో ఉంది. ప్రవీణ్ కుమార్ గారు అంటే తెలుసా? పాస్టర్ గారు, బెల్లంపల్లిలో పెద్ద పాస్టర్ గారు. ప్రజలకి బెల్లం బాగా రాశాడు. బెల్లంపల్లిలో ఉండి బెల్లం రాస్తుంటే నాక్కుంటకి వెళ్ళిపోతున్నారు, పొలమని వెళ్ళిపోతున్నారు. మనవాళ్ళకి ఏం బుద్ధి గడ్డిందో ఈడు వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఆలోచించండి, పాపం పుణ్యం నిలకడ విశ్వాసం మంచి ఏమీ లేదు, వెళ్ళిపోతున్నారు. ఫ్యాన్ అంట తిరుక్కుంటా వెళ్ళిపోతుంది, దూసుకెళ్ళిపోతుంది అని చెప్పించాడు. ఈడంటున్నాడు, ఎవడో కొంకనక్క కరుణాకర్ సుగుణ ఏమంటాడంటే, తిరుక్కుండా వెళ్ళిపోయింది టక్కున పడిపోయింది అంటున్నాడు. సరే అండి. ఆ తర్వాత కారు దూసుకుంటా వెళ్ళిపోతుంది అన్నాడు. కారు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. దూసుకుంటూ వెళ్ళిపోయింది రబ్బాయి, వెళ్ళిపోయింది లోయలో పడిపోయింది అంటున్నాడండి. అలాంటి వాళ్ళకి ఎందుకు లోకి ఇవ్వాలి మనం? చిచ్చి, అలాంటి వాళ్ళ దగ్గర మీకు ఏమీ అనిపించట్లేదేమో కానీ దేవుడు పరువు పోతుందిరా బాబు. మీకు ఏమి చేయకుంటాడు తెగించిన వాళ్ళు వీరు. ఇలాంటి మాయిదారి ప్రవచనాలు చెప్పే సేవకులందరూ ఎవరో వీళ్ళు తెగించిన వాళ్ళు. డబ్బు కోసం మన మాటలు మన దగ్గరికి వచ్చి అమాయకులు నమ్ముతారు. బయట ఉన్న వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు. ప్రజలు చాలా ఆలోచిస్తారు. ఏమండి, నోటుకు వచ్చిన వాళ్ళు మాట్లాడి ప్రవచనం నాతో దేవుడు చెప్పిస్తాడు అబద్ధాలు చెప్తే, ఇలా జరిగినప్పుడు నీ పరువు కాదు, నువ్వు మనిషివి, నీ పరువు పోతే పోయింది, నా దేవుడు పరువు పోతుంది. దేవుడు పరువు పోతుంది. దేవుని మహిమపరచడానికి భూమి మీదకి వచ్చి సేవకుడు అవతారం ఎత్తాం మనం. దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చిన వాళ్ళు మనం. వాక్యం చెప్తే డబ్బులు రావని వాక్యం చెప్పడం మానేశారు చాలామంది. మరేం చెప్తారు? ఇలాంటి దొంగ ప్రవచనాలు, లేని పని విషయాలని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. అందుకే దేవుడి మీద నమ్మకం లేదు ఎవరికైనా, పరలోకం ఉందో లేదో నమ్మకం లేదు ఎవరికైనా. ఇక్కడ కాపాడితేనే దేవుడు అనుకుంటున్నారు. దేవుడు ఇంత తప్ప మనకి ఏమి చేయడు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మాయదారి మనుషుల మధ్య ఉన్నాం. దేవుడు చేసిన వాగ్దానాలు మనుషులు చేసిన వాటికంటే చాలా గొప్పది.